లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆధాన్ ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు. ముందుగా ఆధాన్ ఆధ్యాత్మిక వీక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మహాశివరాత్రి సందర్భంగా ఆధాన్ ఆధ్యాత్మిక వీక్షకులందరికీ పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరుకుంటూ, మహాశివరాత్రి రోజు ఎటువంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో, మహాశివరాత్రి రోజు ఎటువంటి తప్పులు చేయకూడదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మహాశివరాత్రి ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం వచ్చింది. ఆ రోజు శివ పూజ చేసుకునేవాళ్ళు, శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకునేవాళ్ళు, శివనామస్మరణ చేసేవాళ్ళు శివానుగ్రహం సంపూర్ణంగా కలగాలంటే కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి. కొన్ని తప్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. మొట్టమొదటిది ఏంటంటే అసత్యం ఆడకూడదు. శివరాత్రి రోజు ఎవరూ కూడా అబద్ధాలు చెప్పకూడదు. రెండోది కోపం తెచ్చుకోకూడదు. ఎదుటి వాళ్ళతో ఏం జరిగినా సరే కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి. మూడవ ముఖ్యమైన నియమం ఏంటంటే శివరాత్రి రోజు ఎవరితోనైనా శివ శివ అంటూ మాట్లాడాలి. స్త్రీలైనా పురుషులైనా ఎదుటి వాళ్ళని శివ శివ అంటూ పిలవాలి. భర్త భార్యనైనా భార్య భర్తనైనా శివ శివ అంటూ మాట్లాడాలి. అలా చేస్తే శివానుగ్రహం కలుగుతుంది. అలాగే శివరాత్రి సందర్భంగా ఎవరైనా సరే తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది. ఈశ్వరుడికి తెలుపు రంగు అంటే ఎంతో ప్రీతిపాత్రం. ఆయన గౌరవర్ణంలో తెలుపు రంగులో ప్రకాశిస్తూ ఉంటాడు. తెల్లటి వస్త్రాలు ధరించి శివ పూజ చేసుకోండి. తెల్లటి వస్త్రాలు ధరించి శివాలయానికి వెళ్ళండి. అలాగే ఈశ్వరుడి పూజలో కూడా సాధ్యమైనంత వరకు తెలుపు రంగు పుష్పాలు ఉండేలాగా చూసుకోండి. శివరాత్రి రోజు తప్పకుండా అందరూ విభూతి ధారణ చేయాలి, భస్మ ధారణ చేయాలి. భస్మం ఎవరైనా సరే మోకాళ్లకు పై భాగంలోనే ధరించాలని శివమహాపురాణ విద్యేశ్వర సంహితలో చెప్పారు. కాబట్టి అందరూ కూడా శివరాత్రి రోజు నుదుటి భాగంలో, వక్షస్థలం, హృదయం దగ్గర, భుజాలకు, నాభి ప్రాంతంలో విభూతి ధారణ చెయ్యండి. కంఠ భాగంలో కూడా విభూతి ధారణ చెయ్యండి. అయితే పురుషులైతే తడి విభూతిని ధరించండి, స్త్రీలైతే పొడి విభూతిని ధరించండి. ఈ విషయం కూడా శివమహాపురాణం విద్యేశ్వర సంహితలో చెప్పారు. మగవాళ్ళందరూ కూడా తడి విభూతి ధరించాలి, ఆడవాళ్ళందరూ కూడా పొడి విభూతి ధరించాలి. శివరాత్రి రోజు అన్నిటికంటే ఏ పూజ గొప్పది అంటే పార్థివలింగ పూజ గొప్పది. అంటే మట్టితో ఎవరైనా శివలింగం చేసుకొని దానికి పూజ చేసిన, అభిషేకం చేసిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మట్టిలో కొద్దిగా ఆవు పేడ కలిపి శివలింగం చేసి పూజ పూర్తయ్యాక, అభిషేకం అయిపోయాక ఎక్కడైనా పారే నీళ్లలో వదిలిపెట్టినా, మొక్కల్లో వేసినా దానివల్ల శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే శివరాత్రి రోజు పాటించాల్సిన ఇంకొక ముఖ్యమైన నియమం ఏంటంటే అందరూ పంచాక్షరి మంత్రం చదువుకుంటారు, కానీ పురుషులైతే నమశివాయ అని చదువుకోవాలి. స్త్రీలు మాత్రం శివాయ నమః అనుకుని శివారాధన చేయాలి. స్త్రీలు నమశివాయ అని చదవటం కన్నా శివాయ నమః అని చదువుకుంటేనే వాళ్ళకి తొందరగా ఫలితం కలుగుతుంది. కాబట్టి మహాశివరాత్రి రోజు పురుషులందరూ నమశివాయ 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 అనుకోండి. ఆడవాళ్ళు మాత్రం శివాయ నమః శివాయ నమః శివాయ నమః అనుకోండి. ఆ తర్వాత శివరాత్రి రోజు అందరూ ఉపవాసం ఉంటారు. ఉపవాసం అంటే ఏంటి? శివుడికి సమీపంలో ఉండటం అని అర్థం. కఠిన ఉపవాసం పేరుతో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. 12 సంవత్సరాల లోపు పిల్లలకి, 65 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఉపవాస నియమాలు లేవని పురాణాల్లో చెప్పారు. గర్భిణులకు కానీ అనారోగ్యవంతులకు కానీ ఉపవాస నియమాలు లేవు. వాళ్ళ ఆహారం స్వీకరిస్తూ కూడా ఉపవాసం ఉండవచ్చు. ఎందుకంటే ఉపవాసం 2 రకాలుగా ఉంటుంది. ఆహారం స్వీకరించకుండా ఉండటం మొదటి ఉపవాసం, శివుడికి సమీపంలో ఉండటం రెండో ఉపవాసం. కాబట్టి ఆరోగ్యం సహకరించే వాళ్ళు, వయస్సులో ఉన్నవాళ్ళు ఆహారం స్వీకరించకుండా శివుడికి దగ్గరలో ఉంటూ 2 ఉపవాసాలు ఉండండి. ఆరోగ్యం సహకరించని వాళ్ళు మాత్రం శివుడికి దగ్గరగా ఉండటం అనే ఒకే ఒక్క ఉపవాసాన్ని పాటించండి. ఆ తర్వాత శివరాత్రికి అందరూ జాగరణ చేస్తారు. జాగరణ పేరుతో చాలామంది సినిమాలకు వెళుతూ ఉంటారు. అయితే అసలు జాగరణ అంటే అర్థం ఏంటంటే మేల్కొనటం. ఎందులో మేల్కోవాలి? ఆధ్యాత్మిక విషయాల్లో మేల్కోవాలి, శివ సంబంధమైన విషయాల్లో మేల్కోవాలి. శివరాత్రి రోజు నిద్ర కూడా పోవాలి. ఎందులో నిద్రపోవాలి? ప్రాపంచిక విషయాల్లో నిద్రపోవాలి.
కోరికల్లో నిద్రపోవాలి. అంటే కోరికలు ఉండకూడదని అర్థం. కోరికలకు సంబంధించిన ఇంద్రియ సుఖాలకు సంబంధించిన విషయాల్లో నిద్రపోతూ జ్ఞానానికి సంబంధించి శివ సంబంధమైన విషయాల్లో మేల్కొనటమే నిజమైన జాగరణ. కాబట్టి శివరాత్రి అంటే సినిమాలకు వెళ్ళటం కాదు, శివ సంబంధమైన విషయాల గురించి ఆలోచించటం, శివనామస్మరణ చేస్తూ మేలుకొని ఉండటం, అదే నిజమైన జాగరణ. నిజమైన ఉపవాసం చేయటం, నిజమైన జాగరణ చేయటం ద్వారా శివానుగ్రహానికి పాత్రలు కావాలి. ఇలా మహాశివరాత్రి సందర్భంగా ఈ ముఖ్యమైన నియమాలు పాటించి శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. మరొక్కసారి ఆధాన ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.